Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 1202 క్వశ్చన్ చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి స్మాలెస్ట్ స్ట్రింగ్ విత్ స్వాప్స్ అన్నమాట. సో ఇదిగో మనకి ఏం చేస్తానంటే వీడు ఇదంతా మీరు ఒకసారి చదవండి. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే వీడు ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు, ఎస్ ఈక్వల్ టు అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు అండ్ దాంతోపాటు పెయిర్స్ ఇస్తున్నాడు. ఓకేనా, పెయిర్స్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ పెయిర్ ఇచ్చాడు కదా, 0 3 ఇచ్చాడా, ఈ స్ట్రింగ్లో 0ని 3తో 3ని 0తో స్వాప్ చేయాలన్నమాట. సో 0th పొజిషన్లో మనకి ఇక్కడ డి ఉంది. సో డీని పట్టుకెళ్ళి ఎక్కడ థర్డ్ పొజిషన్ అంటే బి స్వాప్ చేశాడు. సో ఏమైంది ఇక్కడ చూడు, BCAD వచ్చింది. ఇది ఒక స్ట్రింగ్ అలా పక్కన పెట్టుకో. నెక్స్ట్ ఇంకొక స్వాపింగ్ ఉంది 1, 2 అంటే సిని ఏతో రీప్లేస్ చేయాలి అండ్ అలాగే ఏని సితో రీప్లేస్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు స్ట్రింగ్ ఏమవుతుంది, BACD అవుతుంది. అవునా, ఇలా స్వాప్ చేసిన తర్వాత ఏంటి, ఇలా స్వాప్ చేసిన తర్వాత లీస్ట్ లెక్సియోగ్రాఫికల్ ఆర్డర్లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అడిగాడు, ఇక్కడ రిటర్న్ ద లెక్సియోగ్రాఫికల్లీ స్మాలెస్ట్ స్ట్రింగ్ దట్ ఎస్ కెన్ బి చేంజ్డ్ టు ఆఫ్టర్ యూజింగ్ ద స్వాప్స్ అనమాట. అంటే స్వాప్ చేసిన తర్వాత స్మాలెస్ట్ లెక్సియోగ్రాఫికల్లీ ఆర్డర్ అయిన స్ట్రింగ్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా, క్వశ్చన్ అది విందా, అసలు ఇది అర్థం కలదా, లెక్సియోగ్రాఫికల్ అని అర్థం కలదా? సరే ఒకసారి ChatGPT చూపిస్తాను మీకు. సో గైస్ ఇక్కడ చూడండి, నేను ChatGPT చేశాను అనమాట. సింపుల్గా ఏం లేదు, మనకి ఏం కావాల్సింది అడగడమే, మనకి ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తుంది అనమాట. సో ఇదిగో లెక్సియోగ్రాఫికల్ స్మాలెస్ట్ స్ట్రింగ్ అంటే ఇట్ మీన్స్ ద స్మాలెస్ట్ స్ట్రింగ్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. ఓకేనా, డిక్షనరీ ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వర్డ్స్ వద్దులే, మామూలుగా ABCD తీసుకుందాం, ABC. మన డిక్షనరీలో చూసుకుంటే ఆర్డర్లే ఉంటాయి, ఫస్ట్ A తర్వాత B తర్వాత C, దానికి తగ్గ పేర్లు అలా ఉంటాయి కదా, అదే ఆర్డర్లో మనం ఈ వర్డ్స్ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇదిగో ఇమాజిన్ యువర్ సార్టింగ్ వర్డ్స్ లైక్ ఏ డిక్షనరీ వుడ్. యాపిల్ కమ్స్ బిఫోర్ బనానా, ఎందుకంటే ఏ అనేది ముందు ఉంటుంది, B కన్నా ముందే కదా ఏ ఉంటుంది. సో అందుకే మనం యాపిల్ అన్న వర్డ్ ముందు పెట్టుకుంటాం, తర్వాత బనానా పెడతాం. సేమ్ మనకి చూడు, ABC కమ్స్ బిఫోర్ ACB, ఫస్ట్ ABC తర్వాత మనకి స్వాపింగ్ చేసుకుని ACB వస్తుంది. ఆర్డర్ చూడండి, ఏ అంటే ఎంత మామూలుగా ఇప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ASCII వాల్యూస్ ఉంటాయి కదా, మనం కోడింగ్లో చూసుకుంటే కనుక మనకి ASCII వాల్యూస్ ఉంటాయి. లైక్ A అంటే 96, B అంటే 97, తర్వాత C అంటే 98 అలా అనమాట. సో ఇక్కడ చూడు, ఈ ఆర్డర్ చూసుకుంటే దీనికన్నా తక్కువ ఉంటుంది, అందుకే మనకి ABC ముందు వస్తుంది అనమాట, దాని తర్వాత ACB వస్తుంది. ఇదిగో ఇందులో లెక్సియోగ్రాఫికల్లీ స్మాలెస్ట్ ఏ ఉంది, యాపిల్. బికాస్ డిక్షనరీలో మనకి ఫస్ట్ ఏ వర్డ్ వస్తుంది, యాపిల్ వస్తుంది, తర్వాత బ్యాట్, Bతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, దాని తర్వాత C క్యాట్. ఓకే, తర్వాత ఇక్కడ ABC, ABD, AAB ఉంది. ఇక్కడ AAB అన్నది స్మాలెస్ట్, ఎందుకంటే 2 Aలు ఉన్నాయి అండ్ 2 Aలు అంటే ముందు ఏది వస్తుంది, 2 Aలు ఉన్నది వస్తుంది అనమాట ఫస్ట్. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఈ డిక్షనరీ గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఒక ఆర్డర్లో ఎలా రాస్తాం వర్డ్స్ అన్ని, దాన్నే లెక్సియోగ్రాఫికల్ ఆర్డర్ అంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ కంపారిజన్ కూడా ఇచ్చారు చూడండి, యాపిల్ అండ్ అప్లై అంట, బోత్ స్టార్ట్ విత్ APPL, బట్ లాస్ట్లో E అండ్ అలాగే Y ఉంది. E ఎక్కడ వస్తుంది, ముందు వస్తుంది డిక్షనరీలో, Y ఎక్కడ వస్తుంది, లాస్ట్లో వస్తుంది. సో అందుకని చెప్పి ముందు యాపిల్ వచ్చి తర్వాత అప్లై వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఈ టాపిక్ అర్థమైతే మనం క్వశ్చన్ ఇది అర్థమవుతుంది మీకు. ఆల్ రైట్, సో ఇదిగో మనకి ఇలా చాలా ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. మనం ఏం చేయాలి, లెక్సియోగ్రాఫికల్లీ స్మాలెస్ట్ స్ట్రింగ్ని మనం రిటర్న్ చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ మనం అరే హ్యాష్ టేబుల్ స్ట్రింగ్, DFS, BFS, యూనియన్ ఫైండ్, సార్టింగ్ ఇలా అన్ని చేసి మనం సాల్వ్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో ఓన్లీ పర్టికులర్గా యూనియన్ ఫైండ్ అది సాల్వ్ చేయబోతున్నాం అనమాట. సో యాజ్ యూజువల్గా టెంప్లెట్ అండ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి లెంత్ కావాలి, లెన్ ఆఫ్ ఎస్, స్ట్రింగ్ ఎంత ఉందో అంత లెంత్ అయితే కావాలి మనకి, తీసుకున్నాం. తర్వాత పేరెంట్ ఈక్వల్ టు I ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ N, ఇలా మనకి 0 1 2 3 మనకి ఎన్ని ఇక్కడ 4 ఉన్నాయి కదా, సో 0 1 2 3 వస్తుంది అనమాట పేరెంట్ ఫస్ట్ ఎగ్జాంపుల్కి. ఆల్ రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, యాజ్ ఇస్ టెంప్లెట్ ఉంది కదా, ఫైండ్ ఆపరేషన్, యూనియన్ ఆపరేషన్ సేమ్ అవే అనమాట, ఏం మారదు. సో నేను అదే ఇక్కడ నేను ఫాస్ట్గా రాసేస్తాను ఇక్కడ. ఆల్ రైట్ గైస్, ఇక్కడ అయితే నేను ఫైండ్ అండ్ అలాగే యూనియన్ కూడా రాస్తాను అనమాట. సేమ్ ఏది చేంజ్ లేవు, సేమ్ అదే, ఏం మార్చలేదు నేను. ఓకేనా, సో ఇదిగో నెక్స్ట్ ఇప్పుడు మనం వీటిని ఎలా యూస్ చేసుకుంటాం అన్నదే మెయిన్ థింగ్. సో ఫస్ట్ మనకి ఏమున్నాయి, పెయిర్స్ ఉన్నాయి. ఫర్ A, B ఇన్ పెయిర్స్, ఇలా నేను ఎట్ ఏం చేస్తున్నాను అంటే ఇలా మనం ఇక్కడ కావాలంటే పెయిర్ అనుకుని దీని లోపలికి వచ్చి A, B ఈక్వల్ టు పెయిర్ అని కూడా అనొచ్చు. నేను డైరెక్ట్ ఫర్ లూప్లోనే A, B అని వేస్తున్నాను అనమాట, డైరెక్ట్ అక్కడే అన్ప్యాకింగ్ చేసేస్తున్నాను అంతే. ఓకేనా, ఎందుకంటే పెయిర్స్ ఉన్న దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్లో మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో మళ్ళీ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అలా మనకి పేర్స్ అన్ని కూడా 2 ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం A, B ఇన్ పేర్స్ అంటే చాలు. ఫస్ట్ అడ్రస్లో A ప్లేస్లో 0 వస్తుంది, B ప్లేస్లో 3 వస్తుంది, సెకండ్ అడ్రస్లో A ప్లేస్లో 1, B ప్లేస్లో 2
2 వస్తుంది అనమాట అలా. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, మనం ఏం చేయాలి, స్వాపింగ్ చేయాలి కదా. ఫస్ట్ నేను యూనియన్ ఆఫ్ ఏ కామా బి అనేస్తాను. ఓకే, సో అప్పుడు మనకి ఎలా కన్వర్ట్ అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది. అన్ని పేర్స్ని మనం ఇక్కడ యూనియన్ అయితే చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం అసలు ఏం థింక్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తానంటే నేను గ్రూప్ అని చెప్పేసి ఒక సెట్ తీసుకుంటా. ఓకే, ఇందులో మనం ఇండెక్స్ అన్ని కూడా మనం స్టోర్ చేసుకుందాం. సో ఎలాగ ఏంటని మీకు చూపిస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ రూట్ ఈక్వల్ టు ఫైండ్ ఆఫ్ ఐ. రూట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఫస్ట్. ఇఫ్ రూట్ అనేది నాట్ ఇన్ గ్రూప్లో లేకపోతే ఏం చేయాలి, గ్రూప్కి యాడ్ చేయాలి మనం. గ్రూప్ ఆఫ్ రూట్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్. ఎందుకు ఇలాగా, ఎందుకంటే ఆ పర్టికులర్ రూట్కి ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయో మనకు కావాలి. ఓకే, సో అందులో ఏం చేస్తున్నాం, ఒక ఎంటీ లిస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ రూట్ ఉంటే, ఫస్ట్ టైం ఎలాగో మనకి గ్రూప్లో రూట్స్ అయితే ఉండవు, దాని తర్వాత ఒకవేళ రిపీట్ అయితే కనుక ఏమవుతుంది, రూట్ ఆల్రెడీ ఉన్నట్టు. సింపుల్గా గ్రూప్ ఆఫ్ రూట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ జస్ట్ అపెండ్ చేస్తాను అంతే. ఇప్పుడు ఇందులో మనకి ఏముంటుంది, కీ అన్న ప్లేస్లో మనకి రూట్స్ ఉంటాయి అండ్ దానికి వాల్యూస్ కింద ఏముంటాయి, ఒక లిస్ట్. ఆ లిస్ట్లో ఏముంటాయి, ఇండిసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ప్రతి గ్రూప్లో మనం సార్ట్ చేయాలి అండ్ అసైన్ స్మాలెస్ట్ క్యారెక్టర్స్. సార్ట్ చేసేసి స్మాలెస్ట్ క్యారెక్టర్స్ని అసైన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం రిజల్ట్ ఉన్న ఒక వేరియబుల్ తీసుకుందాం. రిజల్ట్ ఇందులో మనకి మెయిన్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎస్. ప్రతి క్యారెక్టర్ని తీసుకుంటున్నాను, ఎస్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని నేను తీసుకున్నాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎస్ అన్నాను. ఓకే, సో ఇదిగో ఇప్పుడు మనం చేయాల్సింది ఇంకేంటి, ఇండిసెస్ని ఆ క్యారెక్టర్స్ని సార్ట్ చేయాలి. సో సార్టింగ్ మనం కొంచెం పెద్ద కోడ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఇండిసెస్ ఇన్ గ్రూప్ డాట్ వాల్యూస్, ఇందులో ఉన్న కీస్ వదిలేయండి, కీస్కున్న వాల్యూస్ని తీసుకుంటున్నాం. అవన్నీ ఇండెక్స్లే కదా, అన్ని లిస్టులు అండ్ అందులో ఇండిసెస్ ఉంటాయి. సింపుల్గా క్యార్స్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, రిజల్ట్ ఆఫ్ ఐ ఫర్ ఐ ఇన్ ఇండిసెస్. ఏమవుతుంది, ఈ ఇండిసెస్ ఏదైతే మనం ఇందులో చేసుకున్నామో సో దాని మీద మనం ఐటెడ్ అవుతున్నాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ చేసింది మనం ఐటెడ్ అవుతున్నాం. సో ఆ ఇండెక్స్ ప్రకారం ఇందులో ఏ క్యారెక్టర్ ఉందో క్యారెక్టర్స్ అని తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఇండెక్సెస్లో ఏవే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని ఇందులోకి వస్తాయి. అందుకే మనం క్యార్స్ ఈక్వల్ అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నాం, అందులో పెట్టుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే క్యార్స్ డాట్ సార్ట్ ఆఫ్ చేయాలి. సార్ట్ చేసేసామా, తర్వాత ఈ ఇండిసెస్ని కూడా మనం సార్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ రాయబోతున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ ఇండిసెస్. ఇవి ఎన్ని అయితే ఉన్నాయో అన్నిసార్లు మనకి లూప్ అయితే రన్ అవ్వాలి. సో రన్ చేస్తున్నాను. రన్ చేసి ఏం చేస్తానంటే నేను రిజల్ట్ ఆఫ్ ఇండిసెస్ ఆఫ్ ఐ, రిజల్ట్లో ఉన్న ఇందులో ఇప్పుడు ఇది ఇండిసెస్ ఏమైనా ఇప్పుడు సార్ట్ అయినాయి కదా, సో ఆ ఆర్డర్లో మనకి క్యారెక్టర్ తెచ్చుకుంటున్నాను. ఈక్వల్ టు క్యార్స్ ఆఫ్ ఐ. ఇందులో ఉన్నదాన్ని ఏం చేస్తున్నాను, అప్డేట్ చేసేస్తున్నాను. రిజల్ట్ ఆఫ్ ఇండిసెస్ ఆఫ్ ఐ నేను ఏం చేస్తున్నాను, అప్డేట్ చేసేస్తున్నా. ఇప్పుడు సింపుల్గా వీడికి ఏం కావాలి, అవుట్పుట్లో స్ట్రింగ్ కదా కావాలి, మన దగ్గర లిస్ట్ ఉంది. ఈ రిజల్ట్ని ఎలా రిటర్న్ చేస్తానంటే సింపుల్గా మనం జాయిన్ ఆపరేషన్ ఉందిగా, ఇలా కొటేషన్స్ ఓపెన్ చేసి డాట్ జాయిన్ ఆఫ్ రిజల్ట్ అంతే. ఏం చేసాం, ఇక్కడ ఇండిసెస్ని సార్ట్ చేసుకుంటున్నాం. సో సార్ట్ చేసి యాడ్ చేస్తున్నాం అండ్ సింపుల్గా లాస్ట్లో రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని రన్ చేస్తున్నాను. ఇంకా అర్థం కాకపోతే కంగారు పడద్దు, ఆన్లైన్ కంపెనీలు కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఓకే ఇక్కడ మనం ఇవి పెట్టలేదు, ఇక్కడ మనం చెకింగ్ చేసినట్టు రాస్తాం, డబుల్ ఈక్వల్ టు రాసాం. సో అదొక ఎర్రర్, ఇక్కడ ఒకటి ఇదొక ఎర్రర్ అనమాట, 2 ఎర్రర్లు రాసాం. యా ఓకే, ఇది మనకి రన్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్ కంపెనీలో అసలు ఏం జరుగుతుందో చూపిస్తాను ఎగ్జాంపుల్ 1కి, సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ నేను ప్రింటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం రాశాను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది. సో ప్రస్తుతానికి ఫైండ్ యూనియన్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, దీన్ని కోడ్ ఫోల్డింగ్ అంటారు, ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏంటో కోడ్ మీకు ఆల్రెడీ తెలుసు, సో అనవసరంగా స్పేస్ తీసుకుంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంతే. సో అసలైన కోడ్ ఇది అనమాట. ఇదిగో ఇక్కడైతే రన్ చేస్తున్నాను, మనకి ఇక్కడ ఇదైతే వచ్చింది. ఇక్కడ చూడండి ఇనీషియల్ పేరెంట్స్ ఏం చేస్తున్నాం మనం లెంత్ బట్టి చెప్తున్నాం కదా, ఇంకో DCAB కదా, సో ఇంకో 0 1 2 3 వచ్చింది, పేరెంట్స్ సెట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, రాగానే ఈ ఫైండ్ యూనియన్ పక్కన పెట్టండి. ఫస్ట్ రాసేది ఏంటిది, ఏ కామా బి పేర్స్ని ప్రాసెస్ చేస్తున్నాం, యూనియన్ చేస్తున్నాం అనమాట. సో ఇదిగో 0 3ని కనెక్ట్ చేస్తుంది. ఓకే 0 3ని ఏం చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. ఏమవుతుంది అప్పుడు, యూనియన్ ఏం చేస్తుంది, ఎలా అప్డేట్ చేస్తుంది, సెట్టింగ్ పేరెంట్ ఆఫ్ 3 to 0 అంటే 3ని 0 చేసేస్తుంది అనమాట. తర్వాత 1 2 ఇది 1 చేసేస్తుంది. ఇక్కడ చూడు పేరెంట్స్ ఆఫ్టర్ యూనియన్, మొత్తం ఈ పేర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 ఎక్కడ కావాలంటే చూడండి, ఇంకో 0 3 ఉందా, ఇంకో 0 3ని ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుంది, 3ని 0కి సెట్ చేస్తుంది, అంటే ఇది 0 అయిపోతుంది. దీని తర్వాత 1 2 వచ్చింది. సో 2 అంటే ఇక్కడ 2 ప్లేస్లో చూస్తారా, దీన్ని 1తో రీప్లేస్ చేస్తుంది.
అప్పుడు ఇంకా ఈ పేర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనకి పేరెంట్స్ ఎలా అప్డేట్ అవుతాయి 0,1,0 అనమాట. ఇలా మనకి అప్డేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి గ్రూప్ ఆల్ కనెక్టెడ్ ఇండిసెస్, కనెక్ట్ అయ్యి ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నాం, ఇండెక్స్ని గ్రూప్ చేస్తున్నాం. ఎలాగా, ఇంకో చూడు, గ్రూప్ అనే ఒక సెట్ తీసుకుని ఫర్ ఐ ఇన్ రేంజ్ అని అంటున్నాం. రూట్ ఈక్వల్ టు ఫైండ్ ఆఫ్ ఐ. ఫైండ్ ఆఫ్ ఐ అంటే మనకి ఫస్ట్ 0 పొజిషన్లో ఉంది, 0 ఉంది. సో రూట్ 0లో ఇండెక్సెస్ ఏమున్నాయి 0తో, ఇది అండ్ అలాగే ఇది కదా. సో 0, 3 అనేది ఉన్నాయని చెప్పి ఇక్కడ సేవ్ చేసుకున్నాం గ్రూప్లో రూట్ 0లో. ఓకే, అర్థమైందా? దీని తర్వాత ఇక్కడ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ నేను రాశాను కాబట్టి మీకు రూట్ అని వస్తుంది, లేదంటే ఇంకో ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇంకో 0 ప్లేస్లో ఇండిసెస్ ఏముంటాయి, ఇలా ఉంటాయి. ఈ టెక్స్ట్ రిమూవ్ చేస్తాను అనుకో, మీకు ఇంకా డైరెక్ట్ మనకి ఇందులో ఎలా సేవ్ అవుతుందో కనిపిస్తుంది. ఇదిగో 0 అని చెప్పేసి 0,3 అని ఉంటుంది, 1 అని చెప్పేసి 1,2 అని ఉంటుంది. ఎందుకంటే కామన్గా కనెక్ట్ అయ్యి ఇవే కదా. సో ఇది పేర్స్. ఓకే, బాగానే ఉంది. తర్వాత సార్టింగ్ ఎలా చేస్తున్నావు చూడు, స్టెప్ 3 మనం చేసేది. రిజల్ట్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ ఎస్ అన్నాం. ఏమైంది, ఎస్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్క సింగిల్ క్యారెక్టర్ కింద వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఫర్ ఇండిసెస్ ఇన్ గ్రూప్ వాల్యూస్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం, సార్ట్ చేస్తున్నాం, ఇండిసెస్ చేస్తున్నాం. సో ఇంకో సార్టింగ్ గ్రూప్ అట్ ఇండిసెస్ 0,3. ఫస్ట్ పేరే ఉంది ఇది కదా. సో ఫస్ట్ పేరు 0,3 వచ్చింది. ఏం చేస్తున్నాం, సార్ట్ చేస్తున్నాం. అర్థమైందా? బిఫోర్ సార్టింగ్ ఇక్కడ లిస్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇక్కడ ఈ కింద ఉన్న స్పేస్ని వాడుకుంటాను. మనకి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇవన్నీ స్ట్రింగ్స్ గైజ్. ఓకేనా, మీరు స్ట్రింగ్స్ అనుకోండి, నేను కొటేషన్స్ పెట్టలేదు కాబట్టి స్ట్రింగ్స్ కాదనుకోకండి. ఓకేనా, సో రిజల్ట్ అనేది మనకి ఇలా ఉంటుంది, DCAB అని ఉంటుంది. ఏం చేస్తున్నాం, సార్ట్ చేస్తున్నాం. బిఫోర్ సార్టింగ్ ఎలా ఉండేది, తర్వాత సార్ట్ చేస్తే BD అయింది, ఆ ప్లేస్లో ఉన్న క్యారెక్టర్స్ తీసుకొచ్చి. ఓకేనా, దీని తర్వాత సార్టింగ్ గ్రూప్ అట్ ఇండిసెస్ 1,2. 1,2 కూడా ఉంది కదా, సో దాన్ని కూడా సార్ట్ చేయాలి కదా. సో CAని AC కింద మారుస్తున్నాం. ఫైనల్గా ఏమైంది, BCD అయిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం సార్టింగ్ చేసిన తర్వాత ఇవి అంటే లైక్ ఇలా చేంజింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ సార్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్స్ తీసుకుని సార్టింగ్ చేసేసి వాటిని క్యారెక్టర్స్ని అలాగే ఇండిసెస్ని కూడా మనం సార్ట్ చేసేసి అప్పుడు మనం క్యారెక్టర్స్ని దీనికి అసైన్ చేస్తున్నాం, మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం. అప్పుడు లాస్ట్లో దీన్ని మనం జాయిన్ చేస్తున్నాం. అందుకే మనకి లెక్సియోగ్రాఫికల్ ఆర్డర్లో స్మాలెస్ట్ లెక్సియోగ్రాఫికల్ స్ట్రింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది కోడ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ పార్ట్ కొంచెం ట్రికీగా ఉంటుంది అనమాట. బట్ సింప్లీ ఏం చేయట్లేదు, క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం, క్యారెక్టర్ సార్ట్ చేస్తున్నాం, తర్వాత ఇండెక్స్ని సార్ట్ చేస్తున్నాం. సార్ట్ చేసిన తర్వాత దీన్ని అప్డేట్ చేస్తున్నాం, రిజల్ట్ అన్నదాన్ని అప్డేట్ చేసేస్తున్నాం అంతే. అప్పుడు మనకి ఇలా అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఐ హోప్ మీకు అప్రోచ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేం డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ రెఫర్ చేయండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ చూడండి. అండ్ అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వీళ్ళ ముందు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయిన మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడుతూ ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.